దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మారునేని బాలస్వామి, వర్జీనియా, నిహా, జోయల్, రోహిణి మేలులను దేవుడు దీవించి కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయుధారోగ్యములు, శాంతి సమాధానములు ప్రసాదించమని, బిజినెస్ను అభివృద్ధిపరచి నూతన గృహాన్ని ప్రసాదించమని, మరణించిన కాటా ఆంధ్రేయ, వసంతమ్మ, నక్షత్రమ్మ, ఎం నజరేతుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు మార్నేని బాలస్వామి, వర్జీనియా మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రండి, మోకరించి ఆ ప్రభువును ఆరాధించుకుందాం. ఆరాధనా
వచ్చిన గొప్ప దేవుని ఆరాధిద్దాం. అంధకార లోకాన వెలుగై ఉన్నటువంటి ఆ గొప్ప రక్షకుని మనం ఆరాధించుకుందాం. దేవుడు నరునిగా భువికొచ్చిన ఇమ్మానుయేలునకు ఆరాధన. అంధకార లోకాన వెలుగై ఉన్న ఈసా మెస్సయునకు ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. సర్వ పాపులకు బలి అయినటి ప్రజాపతునకు ఆరాధన. పాపుల వెదకి రక్షించిన ప్రభు యేసు రాజునకు ఆరాధన. ఆరాధన స్తోత్రం. ఆరాధన యేసు. ఆరాధన ఆరాధన. వాక్యాన్ని పంపించి సౌఖ్యమిచ్చిన సౌఖ్యదాతనకు ఆరాధన. సత్యము మార్గము జీవమైన త్రియేక దేవునకు ఆరాధన. ఆరాధన స్తోత్రం దేవా. ఆరాధన యేసు. ఆరాధన ఆరాధన కలిసి పాడదామా? ఆరాధన 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 ఆరాధన. మనందరిలో ఉన్నటువంటి పాపాన్ని త్వసించడానికి, మనందరి కొరకు బలి అవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువును, మనందరికీ నిత్య రక్షణను ప్రసాదించడానికి త్యాగము చేసిన ఆ కరుణామణి యొక్క గొప్పతనాన్ని మనం స్తుతించి మహిమపరుచుకుందాం. పాపము విజయింప బలపరచిన పరిశుద్ధ ఆత్మకు ఆరాధన. నిత్యము మనలను పరిపాలించే దేవుని ఆత్మకు ఆరాధన. ఆరాధన స్తోత్రం. ఆరాధన యేసు. ఆరాధన ఆరాధన. వరములు ప్రోక్షించి బలపరచిన శ్రీ యేసు ఆత్మకు ఆరాధన. ఫలముతో నింపి దయ చూపిన పావన ఆత్మకు ఆరాధన. ఆరాధన ఆరాధన యేసు. ఆరాధన ఆరాధన. క్షమనిచ్చి ప్రేమతో బలపరచిన ప్రేమ స్వరూపికి ఆరాధన. లోకపు మోహాన పెరవేచిన ఆత్మస్వరూపికి ఆరాధన. ఆరాధన ఆరాధన యేసు. ఆరాధన చప్పట్లు కొడుతూ. ఆరాధన కలిసి పాడదామా? ఆరాధన ఆరాధన
దీవించమని ఈ ఆరాధన ఆరాధనలో పాలుపంచుకుందాం. ఆరాధన 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 స్తోత్రం దేవా. ఆరాధన 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 ఆరాధించి మహిమపరుచుకుందాం. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధన 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 ప్రసాదములో ఉన్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. పరలోకము నుండి దిగి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మమ్మందరినీ కూడా సృష్టించిన ఓ పరలోకపు తండ్రి స్తోత్రమయ్యా. నరుని రక్షించడానికి నరరూపములో దిగి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండటానికి ఆత్మరూపములో మా మధ్యలో ఉన్నటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్మ రూపమా, ఇక్కడున్నటువంటి మమ్మందరినీ కూడా మీ ఆత్మతో నింపండి. మేము ఆరాధించే యోగ్యతను మాకు దయచేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి, ప్రతి శోధనను తొలగించండి. అమ్మ తల్లి మరియా, మీ యొక్క మధ్యస్థ ప్రార్థన, మీ యొక్క విజ్ఞాపన ప్రార్థన మా అందరికీ తోడై ఉండాలి అని ఇక్కడ ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ మీ యొక్క ప్రార్థన శక్తిని అనుభవించాలి అని వేడుకుంటున్నామమ్మా. చూడు తల్లి, మీ కుమారుని ఆరాధిస్తున్నటువంటి, స్తుతిస్తున్నటువంటి ఈ బిడ్డల వైపు ఒక్కసారి చూడమ్మా. ఒక్కొక్క కుటుంబంలో ప్రవేశించు తల్లి. ఆ కుటుంబాల్లో ఎన్ని బాధలు కష్టాలు ఉన్నాయో ఒక్కసారి పరీక్షించమ్మా. కానాపల్లిలోనే ఆ వివాహాన్ని ఘనంగా జరిపించినటువంటి మీరు మా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను తొలగించి, అన్ని కొరతలను తొలగించి, అమ్మా మా అందరి ప్రార్థన ఆలకించి మా కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తల్లి. ఒక్కసారి మీ కుమారుడికి చెప్పమ్మా, మా ఇంటిలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు తల్లి. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు,
అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు, అనేకమైన బంధకాలు, అనేకమైనటువంటి బలహీనతలతో మేము కొట్టిమిట్టాడుతున్నాము తల్లి. అమ్మా, ఒక కానుకగా మీ ప్రార్థన ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరించు తల్లి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆ తల్లి ద్వారా ప్రభువు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరియ తల్లి గర్భములో పుట్టినటువంటి ఆ ప్రభు, మరియ తల్లి గర్భము ద్వారా మనందరికీ రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చినటువంటి ప్రభు, మానవ మాతృడిగా తల్లి ద్వారా పుట్టినటువంటి ప్రభు ఇదిగో మన మధ్యలో ఉన్నారు. అడుగు బిడ్డ, చెప్పుకోలేని ఎన్నో సమస్యలు ఉన్నాయి. యేసయ్యా. తీరనటువంటి ఎన్నెన్నో సమస్యలతో నీవు బాధపడుతున్నావా? అవును యేసయ్యా. ఒక్కసారి తల్లి దగ్గరకు వెళ్ళు. ఆ తల్లి మన కన్నీటిని చూసి తల్లడిల్లిపోయే తల్లి అమ్మా అని పిలవగా పరిగెత్తుకుని వచ్చి మన అక్కరలను తీర్చే తల్లి, ఆ గొప్ప తల్లి మన మధ్యలో ఉంది. కొన్నిసార్లు మన ప్రార్థనలో బలము లేదేమో, మన ప్రార్థనలో శక్తి లేదేమో, మన ప్రార్థనలో విశ్వాసం లేదేమో, అందుకనే తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థనను మనం కోరుకుంటున్నాం. మన బిడ్డల మీద తన కుమారుని యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించాలని ఆశపడుతుంది. ఆమేన్. ఆమేన్. ఆ ప్రభువుతో చెప్పుకునే యోగ్యత మనకు లేదేమో, పాపములో ఉన్నామేమో, బలహీనతల్లో ఉన్నామేమో. ఇదిగో మనం చేసిన ప్రతి పాపాల కొరకు ప్రార్థించే తల్లి, మనల్ని అర్థం చేసుకుని ఎల్లప్పుడూ ప్రేమించే తల్లి మన మధ్యలో ఉంది. ప్రియ బిడ్డల, ఆ తల్లిని అడగండి. ఈరోజు ఆ తల్లి పాదాలను పట్టుకుని మన కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుండి, నెలల నుండి, రోజుల నుండి పట్టి పీడిస్తున్నటువంటి బంధకాల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. రోగాల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చెప్పు బిడ్డ, ఆ తల్లితో ఒక్కసారి చెప్పు. ఆ తల్లి తన కుమారునికి మన విన్నపాలన్నీ కూడా చెప్పబోతుంది. కానాపల్లిలో ద్రాక్షారసం లేనప్పుడు ఆ తల్లి తన కుమారునికి చెప్పింది. ఆయన చెప్పినట్లే చేయమని అక్కడ ఉన్నటువంటి పనివారిని ఆదేశించింది. ఈరోజు మన కోసం ఆ తల్లి ప్రార్థన చేయబోతుంది, మన కోసం చెప్పబోతుంది. అయ్యా, ఇదిగో నీ బిడ్డలయ్యా, ఆ బిడ్డలను ఒక్కసారి చూడయ్యా, ఆ బిడ్డలను ఒక్కసారి దీవించయ్యా. ఆ బిడ్డల జీవితంలో కొరత ఇదయ్యా, వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, సమస్యలతో బాధపడుతున్నారయ్యా, ఒక్కసారి ఆ బిడ్డల వైపు చూడు, కనికరించయ్యా అని అమ్మే ఈరోజు మన కోసం ప్రార్థన చేయబోతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ తల్లి వైపు చూద్దామా? ఆ తల్లి యొక్క శక్తి కలిగిన ప్రార్థన కోరి ఆ ప్రభువును దీవించమని వేడుకుందా. ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో, చిన్నారి బిడ్డ మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో అనారోగ్యంతో ఎవరెవరు బాధపడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పు. యేసు నామములో దేవుడు వారికి స్వస్థతను ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. ఆమేన్. యేసు రక్తంలో బిడ్డలు కడగబడబోతున్నారు. ఆమేన్. యేసు ఉన్నతమైన శక్తి వారిని ఆవరించబోతుంది. ఆమేన్. అనారోగ్యముతో మంచాన్ని పట్టి లేవలేని స్థితిలో ఉన్నావు బిడ్డ, ఈ ఆరాధనలో పాలు పంచుకో. ఈ ఆరాధన ధ్వని శబ్దము నీ చెవుల ద్వారా నీ గాయాలలో ప్రవేశిస్తూ ఆయన రక్తము ప్రవేశించబోతుంది. ఆమేన్. బలహీనమైన రోగాలతో, ఇన్ఫెక్షన్ తో ఉన్న భాగాలను ప్రభు రక్తము కడగబోతుంది. ఆమేన్. నూతన జన్మను, ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతుంది. ఆమేన్. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ కోసం, నా కోసమే కదా గొప్ప దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. అడుగు. ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నావా?
బిడ్డల గురించి బాధపడుతున్నావా? నీ భార్య గురించి బాధపడుతున్నావా? నీ భర్త గురించి బాధపడుతున్నావా? విడాకుల సమస్యలతో బాధపడుతున్నావా? కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? అనేక వ్యసనాలకు గురి అయి దానిలో నుంచి లేవలేక బాధపడుతున్నావా? ప్రభు వైపు చూడు. ఆ దేవుడు మనకు విడుదలనివ్వబోతున్నాడు, ఆమేన్. స్వస్థతనివ్వబోతున్నాడు. ఆమేన్. నీ ప్రార్థనలో బలము లేదా? నీ ప్రార్థనలో శక్తి లేదా? ఇదిగో నీ కోసం, నా కోసం, మరియ తల్లి మన కోసం ప్రార్థన చేయడానికి మనందరి ముందు ప్రత్యక్షమై ఉంది. ఆ తల్లిని అడుగు, అమ్మా మీ విజ్ఞాపన ప్రార్థన నాకు తోడై ఉండునుగాక. మీ శక్తి కలిగిన ప్రార్థన నాకు స్వస్థతను చేకూరునుగాక. మీ కుమారుని యొక్క దీవెనలు నా మీద ప్రవేశించునుగాక. నా కుటుంబంలో ప్రవేశించునుగాక. నేను నా కుటుంబము కలిసి మీ కుమారుని మేము మహిమపరచుదుముగాక. ప్రార్థించండి. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పించు. వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను ప్రభువు సమర్పించు. విదేశాల్లో ఉన్న బిడ్డలను ప్రభువు సమర్పించు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభువు సమర్పించు. చదువుకుంటున్న చిన్న ఆరు బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని ప్రభువు సమర్పించు. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు, గొప్పగా మహిమపరచబోతున్నాడు. నీ హృదయంలో ఉన్న భయాన్ని తొలగించబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. అతి త్వరలోనే గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యాలు నీ జీవితంలో అతి త్వరలోనే ప్రభు ప్రసాదించబోతున్నాడు. విశ్వాసంతో ప్రభుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, ఈ బిడ్డల యొక్క ఉద్దేశాలు నెరవేర్చు ప్రభువా. ఈ బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చు ప్రభువా. ఈ బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించు ప్రభువా. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. అద్భుత కార్యాలు జరుగునుగాక. అన్ని సమస్యలు తొలగిపోవునుగాక. అన్ని ఆటంకాలు తొలగిపోవునుగాక. గొప్ప కార్యాలు, గొప్ప రోజులు ఈ బిడ్డల జీవితంలో వచ్చునుగాక. అందరము మొక్కరిద్దామా? ఆ గొప్ప దేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొక్కసారి మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. ఆ తల్లి మనందరి కొరకు ప్రార్థించబోతుంది. ఆ తల్లి ముందు, ఆ ప్రభువు ముందు అందరం కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును కాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.